గమనించండి, ఆయన నీ మధ్యలో ఉంటే సరి, లేకపోతే అపజయం కలుగుతుందట. ఆయన అంటున్నారు, నేను మీ మధ్యలో లేను గనుక మీరు ఆ ప్రయాణం చేయొద్దు. మనం చేస్తున్న ఈ ప్రయాణంలో ఆయన మన మధ్యలో ఉన్నాడో లేదో చూసుకుంటూ నడుస్తూ ఉండాలి. ఆయన మన మధ్యలో ఉండాలి అని అన్నమాట. చాలా మంది ఇళ్లలో అన్నీ ఉంటాయి కానీ ఆయన ఉండడు. నా మాట మీకు అర్థమైందా? చాలా మంది కుటుంబాలలో అన్నీ ఉంటాయి కానీ కవితక్క సీరియస్గా చూస్తున్నావు నువ్వు. హల్లెలూయా. అన్నీ ఉంటాయి కానీ దేవుడు ఉన్నాడు, అసలు వాడు ఉన్నాడు. ఫంక్షన్కి ఎంతమంది వచ్చినా అందులో ఒకడు మనకి ఇష్టమైన వాడు ఉంటాడు. నిజమా కదా? ఫంక్షన్లో బంధువులు ఎంతమంది వచ్చినా సంపూర్ణత సంతోషం ఉండదు కానీ అందులో మనం